This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదే యూ వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గ్యాస్ ఈరోజు మనకి బ్లింకిట్ నుంచి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. మీరు 12th పాస్ అయినా, డిగ్రీ చదివినా పర్వాలేదు, ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ. ఆగస్ట్లో మంచి ఆపర్చునిటీ, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ బ్లింకిట్ వాళ్ళు పర్టికులర్గా ఒక నార్త్ సైడ్ ఆ లొకేషన్స్కే కొంతవరకు వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట జనరల్గా. బట్ ఇప్పుడు పాన్ ఇండియా లొకేషన్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు గైస్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో అందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్, అందుకే మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్, 100. ఓకే, సో ఎందుకు వదులుకోవడం, తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక రోల్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ వాళ్ళైతే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. సో బ్లింకిట్ ప్రాసెస్ గురించి. ఓకే, ఫ్యూ అవర్స్ ఎక్కువ మనకైతే స్పాట్ అయింది. 100 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో ఇక్కడ ఇది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ చెప్తాను. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా స్టార్టెక్ ఏజిస్ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ వాళ్ళైతే చేస్తున్నారు బ్లింకిట్ ప్రాసెస్ గురించి. ఓకే, మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో ఫస్ట్ పాయింట్ చూడండి, హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ త్రూ కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ ఫర్ బ్లింకిట్ ప్రాసెస్. ఓకే, సో బ్లింకిట్ ప్రాసెస్ గురించి వీళ్ళైతే ఐదర్ చాట్ అవ్వచ్చు, కాల్స్ అవ్వచ్చు, ఈమెయిల్ ప్రాసెస్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. ఓకే, సో మేజర్గా సో బ్లింకిట్ ఈ మధ్య ప్రతి సిటీలోని ప్రతి మనకి లొకేషన్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య జొమాటో ఎక్కడ ఉందో బ్లింకిట్ కూడా అక్కడే ఉంటుంది అనుకోండి. సో మనకి బ్లింకిట్ ప్రాసెస్ గురించి అంటే మనకి బ్లింకిట్లో ఎవరైనా ఒక పర్టికులర్ ఐటెం కానీ ప్రోడక్ట్ కానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు అది ఒక పర్టికులర్ డెలివరీ పార్ట్నర్ తీసుకొచ్చి మనకైతే ఇస్తారు. ఓకే, సో ఆ డెలివరీ పార్ట్నర్ ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్గా ఆ యొక్క ఐటెం మనం రిసీవ్ చేసుకున్నామా లేదా, ఓకే, డెలివరీ ఏమైనా డిలే అయిందా, లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఇచ్చి వచ్చి ఏమైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లేకపోయినా, రీప్లేస్మెంట్ ఏమైనా కావాలన్నా, ఇలాగ చాలా ఇష్యూస్ వస్తుంటాయి కస్టమర్స్కి. సో మీరు ఏం చేస్తారంటే యాజ్ ఎ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా సో వాళ్ళకి త్రూ కాల్స్, చాట్స్ ఆర్ ఈమెయిల్ వాళ్ళకైతే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు మేనేజ్ ఆర్డర్ రిలేటెడ్ కన్సర్న్స్ లైక్ డెలివరీ డిలేస్, రీఫండ్స్, రీప్లేస్మెంట్స్. ఓకే, యాక్యురేట్ ఆల్ కాల్ లాగ్స్ అండ్ కేస్ అప్డేట్స్ అన్ని కూడా మీరు అయితే ప్రాపర్గా మెయింటైన్ చేస్తారట. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, ఇంగ్లీష్ అండ్ హిందీలో అని కూడా ఇచ్చారు. సో బెటర్ ఇంగ్లీష్లో బెటర్గా ఉండి హిందీలో కొద్దిగా మేనేజ్ చేయగలిగితే మీరు అందరూ కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అనేసి ఇచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే మీరు 12th పాస్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర తప్పనిసరిగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. సో మీరు వర్క్ చేయడం కోసం అన్నమాట, వాళ్ళేమి ఇవ్వరు మనకి. సో మన దగ్గర అయితే ఉండాలి. 8 GB ర్యామ్ ఉండాలి, దాంట్లో విండోస్ 10 ఉంటే సరిపోతుంది. ఓకే, వైఫై కనెక్షన్ కూడా ఉండాలని చెప్తున్నారు. 24/7 షిఫ్ట్స్ మనకైతే ఉంటాయి. 9 వర్కింగ్ అవర్స్ ఎవ్రీడే. ఇందులో 8 వర్కింగ్ అవర్స్ ఉంటాయి, మెయిన్ వర్కింగ్ అవర్స్. అందులో 1 అవర్ ఏమో మనకైతే బ్రేక్ అయితే ఇస్తారు. ఓకే, 6 days వర్కింగ్ ఉంటుంది, 1 రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంటుందట. ఓకే, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ హెచ్ఆర్ ఎవాల్యుయేషన్ అయితే ఉంటుంది, తర్వాత ఆపరేషన్ ఇవాల్యుయేషన్ అయితే ఉంటుంది, తర్వాత వెసన్ టెస్ట్ అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా కూడా చెక్ చేస్తారు. తర్వాత క్లయింట్ ఇవాల్యుయేషన్ అంటే బ్లింకిట్తో మీకు అయితే ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది అనమాట. ఇది 4 స్టేజెస్లో మనం అయితే సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, స్టార్టెక్ డో నాట్ చార్జ్ ఎనీ అమౌంట్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆర్ జాయినింగ్. సో ఎవరైనా సరే ₹1 అడిగినా సరే పే చేయొద్దు, క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేసేస్తారు. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ మీకు రెడ్ కలర్ ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు యాక్చువల్ నౌకరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నౌకరీ పేజ్ని తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే అప్డేట్ చేసుకుని వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.